హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. సో, ఈ రోజు నుండి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సెప్టెంబర్ 1 నుంచి అనమాట. సో, అప్పుడు న్యూ ఇయర్ వచ్చేసరికి ఫిట్‌గా ఉండొచ్చు అనిపించింది నాకైతే. ఇంతకుముందు కూడా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశాను. ఆల్మోస్ట్ 3 మంత్స్. 3 మంత్స్‌కి అరౌండ్ 10 కేజెస్ తగ్గాననమాట. సో, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను కాబట్టి, సరే ట్రై చేద్దాము మళ్ళీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, ఎర్లీ మార్నింగ్ లెగిసి యాజ్ యూజువల్‌గా హాట్ వాటర్ తాగేసాననమాట. మా ఏరియాలో అయితే వర్షం పడుతుంది బాగా. రీసెంట్‌గా మేము తిరుపతి నుంచి వచ్చాక వెజిటేబుల్స్ ఇంకేమీ తెచ్చుకోలేదు. సరే వీకెండ్ తెచ్చుకుందామని. తీరా చూస్తే సండే మొత్తం వర్షం. మా ఏరియా అయితే మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్. సో, నియర్ బై వెళ్ళి ఆనియన్స్ వరకు తీసుకున్నామనమాట. సో, వచ్చే దారిలో మునగ చెట్టు ఉంటే మునగాకు తెంపమని అడిగాను మా హస్బెండ్‌ని. ములక్కాయల కోసం ట్రై చేశారు కానీ అవి అందలేదనమాట. సో, కొయ్యండి మునగాకు అంటే అలా కొయ్యకూడదు, అది మనం నాటింది కాదు కదా అని చెప్పి కొంచెం సేపు క్లాస్ తీసుకున్నారు నాకు. సో, ఎలా అయితేనేం నాకు కావాల్సినంత మునగాకు అయితే తీసుకొచ్చేసారు. సో, ఈరోజు ఏం చేద్దాము అంటే సండే కదా నాన్ వెజ్ ఉండాలి అని ఎగ్ ఉంది ఇంట్లో. సో, ఎగ్స్ నెత్తళ్ళు వండేసానమాట. సో, అలాగా ఆఫ్టర్నూన్ ఫినిష్ చేసేద్దామని ఈరోజైతే వైట్ రైస్ తీసుకున్నాము. ఇంకా ఇదొక కర్రీతోనే కానించేసాము. ఉలవ చారు ఒకటి పెట్టాను. సో, ఉలవ చారు అండ్ ఎగ్స్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి కొంచెం రైస్ ఇది తీసేసుకున్నాము. అందులోనే కొంచెం మునగాకు యాడ్ చేశాను. సో, హెల్దీ లైఫ్ స్టైల్కి మారాలి అనుకుంటే డైలీ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 1 టైప్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ 1 కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇచ్చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం చేసామంటే జ్యూస్ తాగామన్నమాట. బత్తాకాయ ఉంటుంది కదా, సో దాన్ని జ్యూస్ చేసేసాను. సో, ఆ రోజు జ్యూస్ తాగేసాము. తర్వాత లంచ్ చేసేసాము. అరౌండ్ ఎర్లీగానే చేసాము. 12 అలా చేసేసాము లంచ్. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలాగ రెస్ట్ తీసుకున్నాము. సో, అలా రెస్ట్ తీసేసుకున్నాక మేము మార్కెట్‌కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే గ్రాసరీస్ కూడా తీసుకొని రావాలి, ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఈవినింగ్ యాపిల్ తినేసామన్నమాట. సో, పర్ డే 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 2 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, 1 లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదంట. నేను ఒక బుక్‌లో చదివాననమాట. ఈ కైండ్ ఆఫ్ డైట్ అనేది, డైట్ అని అనకూడదు, లైఫ్ స్టైల్ అనొచ్చు. ఈ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అయితే ఏ రోగాలు రాకుండా హాస్పిటల్‌కి మనం ఖర్చు పెట్టకుండా ఉంటామన్నమాట. సో, ఈ విధంగా సరే తీసుకుందాము, ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి, ఇంకా కొన్ని వెజ్జీస్ కూడా తెచ్చుకోవాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలని ఈవినింగ్ స్టార్ట్ అయిపోయేసి డీమార్ట్‌కి వెళ్ళిపోయామన్నమాట మేము. సో, డీమార్ట్‌కి ఈవినింగ్ వెళ్తే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది వచ్చేసరికి. జనరల్గా అయితే మార్నింగ్ 10 తిన్నాను నేను. జ్యూస్ తాగాను, ఈ జ్యూసు 10 సో 10 to 6 కదా, 6కి ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేయాలి. బట్ ఏమైందంటే లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్గా తిన్నాము. సో, నెక్స్ట్ డే నుంచి ఎర్లీగా తిందాము అనేసి అనుకున్నాము. వాకింగ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే వర్షం పడడం వల్ల చాలా వాటర్ అనేది మోకాల వరకు వచ్చేసాయి. అలా అలా కొంచెం కొంచెం తగ్గాయన్నమాట. సో, అందుకు వాకింగ్ స్కిప్ చేసేసాము. ఇంట్లోనే లైట్గా ఎక్సర్సైజెస్ చేసుకున్నాం అనమాట. సో, అలా చేసేసుకొని ఈవినింగ్ గ్రాసరీస్కి వెళ్ళి మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంటికి వచ్చేసేటప్పుడు మా హస్బెండ్కి కొంచెం జలుబు చేసిందని ఏమన్నా తీసుకుంటాను అని మీట్ అండ్ స్పైసెస్ దగ్గర ఆగాము, కానీ లేవంట, స్టాక్ అంతా అయిపోయిందని చెప్పేసి చెప్పారు. సో, అందుకు ఇంకా ఇంటికి వచ్చేసాక ఏం కావాలి అంటే నాకు చపాతీ ఎగ్ బుజ్జి తినాలని ఉంది అన్నారని మళ్ళీ ఎగ్ పొరుట్ చేసి చపాతీస్ చేసేసాను అనమాట నైట్ డిన్నర్కి అయితే. సో, ఆ విధంగా కొంచెం లేట్ అయింది. బట్ రేపటి నుంచి ఎర్లీగా స్టార్ట్ చేద్దాము, ఎర్లీగా తినేద్దాము అనుకున్నాము. మేమైతే డైలీ మ్యాక్సిమం 7 లోపే తినేసేవాళ్ళం అనమాట. ఈ మధ్య కొంచెం ఊర్లు వెళ్ళడం వల్ల అటు ఇటు అవుతుంది. నెక్స్ట్ డీమార్ట్లో అయితే వినాయక చవితి వస్తుంది కాబట్టి మొత్తం అంతా మనకి వినాయకుడి హడావిడి ఉందన్నమాట. అన్ని వినాయక చవితికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. లైటింగ్ సెట్స్ ఏంటి అవన్నీ బాగా అనిపించాయి మాకు. మాకు కావాల్సిన సరుకులు తీసేసుకొని వచ్చామన్నమాట అలాగా. సో, ఈ విధంగా మా ఆయన లోపలికి వెళ్ళి అది చూస్తున్నప్పుడు నాకు ఆకలి వేసి మధ్యలో ఫ్రూట్స్ తీసుకుంటే ఆ ఫ్రూట్స్ తినేసాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ.